లో మీరు ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్తే దట్ ఈస్ కాల్డ్ క్లయింట్ సైడ్ సో మెనీ పీపుల్ వర్కింగ్ దట్ ఈస్ కాల్డ్ SAP ఎండ్ యూజర్స్. మనం ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నా ఎండ్ యూజర్స్ దగ్గర తీసుకుంటామండి. దాన్ని రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటారు. ఒక ట్రైనింగ్ నేర్చుకున్నప్పుడు ఒక పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేసి కన్ఫిగర్ చేసేస్తారు. కానీ మన ట్రైనింగ్లో కంప్లీట్గా రియల్ టైంలో ఈరోజు ప్రాజెక్ట్కి వెళ్ళారు మీరు, ప్రాజెక్ట్ ఎలా చేయాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి ప్రాజెక్ట్ అనేది మన ట్రైనింగ్ కాన్సెప్ట్ అండి. కంప్లీట్గా ఒక ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు ఒక 3 years ఎక్స్పీరియన్స్ పర్సన్గా వితిన్ 2 monthsలో మీరు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అది ఎలా? ఇది SAP SPRO స్క్రీన్ అంటారు. SPRO అంటే SAP ప్రాజెక్ట్ రియల్ టైమ్ ఆర్ రన్ టైమ్ ఆబ్జెక్ట్స్. సో ఈ స్క్రీన్లో మీకు ఇప్పుడు మీ అందరికీ చాలా మందికి డౌన్లోడ్ చేసుకుని వచ్చింది కదండి. ఈ కార్నర్లో మీకు సెట్టింగ్స్ అని ఉంటుందండి. ఆ సెట్టింగ్స్ బటన్ని క్లిక్ చేయండి. ఆప్షన్స్ అని వస్తుందండి. ఆప్షన్స్ అని వచ్చాక ఇక్కడ థీమ్ సెట్టింగ్స్ అని ఉంటుందండి. మీరు ఎప్పుడు కూడా అందరూ SAP సిగ్నేచర్ థీమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కార్జ్లో ఉంటుందండి. ఐ థింక్ సో కార్జ్లో మీరు దీన్ని SAP సిగ్నేచర్ థీమ్లో సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకుని అప్లై ఓకే అనాలి. ఎలాగండి ఇక్కడ ఇక లాస్ట్లో మీకు మీ అందరికీ కూడా డౌన్లోడ్ చేసుకున్నాక SAP లాగాన్ క్లిక్ చేసాక ఇక్కడ చూడండి, SAP లాగాన్ క్లిక్ చేసాక కార్నర్లో మీకు ఇక్కడ సెట్టింగ్స్ అని వస్తుందండి. ఇక్కడ సెట్టింగ్స్ అని వచ్చాక ఆప్షన్స్ అనే బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసాక థీమ్ సెట్టింగ్స్ సిగ్నేచర్లో మార్చుకోవాలండి. మార్చుకుని అప్లై ఓకే. తర్వాత కలర్ కావాలంటే మీరు ఏ కలర్, ఇది పర్పిల్ కలర్, ఏ కలర్ అయినా మార్చవచ్చు. గోల్డ్, గ్రీన్, పర్పిల్, రెడ్, డిఫాల్ట్ వాట్ ఎవర్, ఇది పర్పిల్ కలర్. మళ్ళీ అప్లై ఓకే. మీకు ఫాంట్ సెట్టింగ్స్ ఉంటాయండి. ఇక్కడ కలర్ తర్వాత ఫాంట్ సెట్టింగ్స్ అంటే సైజు నేను 18లో పెట్టాను. మీరు సెలెక్ట్ చేసుకుని మీకు కావాల్సిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చండి. either 14 or 16 or 18 or వాట్ ఎవర్. దిస్ ఈజ్ ఫాంట్ సైజ్ అప్ టు 20th వరకు ఉంది. నేను 18లో పెట్టాను. మీకు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఓకే అన్న తర్వాత ఇక్కడ అప్లై ఓకే అనాలండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. అందరూ మార్చుకోవాలి. థీమ్ సెట్టింగ్స్ కార్జ్లో ఉంటుంది. ఇక్కడ కార్నర్లో సెట్టింగ్స్ అని ఉంటుంది. ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ థీమ్ సెట్టింగ్స్ అని SAP సిగ్నేచర్ మార్చుకోవాలండి. మార్చుకున్నాక ఎలా వస్తుందంటే ఇక్కడ ఆటోమేటికలీ ఇది క్లోజ్ చేసేస్తున్నాను, నేను మళ్ళీ చూపెడుతున్నానండి. ఇలా క్లిక్ చేస్తే ఈ స్క్రీన్ వస్తుందండి. నీట్గా ఉంటుందండి. ఇక్కడ డాట్స్ కింద ఫుల్గా ఎక్కువ ఉండదు. అప్పుడు మీరు యూజర్ ఐడి ఎంటర్ చేసుకోవాలండి. బెస్ట్ నా యూజర్ ఐడి బెస్ట్, మీ యూజర్ ఐడి ఏదైతే అది ఎంటర్ చేసుకోవాలి. మీకు పంపించాను కదండి. ఇది SAP ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. ఈజీ యాక్సెస్ స్క్రీన్. ఇది కోడ్ బాక్స్ అంటారు, ట్రాన్సాక్షన్ కోడ్ బాక్స్. ఇక్కడ చాలామంది తెలక క్లిక్ చేస్తూ ఉంటారు. చూడండి ఇక్కడ 2 ఉంటాయి. SAP మెనూ ఇది. ఇక్కడ చూడండి యూజర్ మెనూ అంటే మారిపోయింది చూసారా. చాలామందికి తెలక క్లిక్ చేస్తే కనపట్లేదండి అనుకుంటారు. గుర్తుంచుకోండి, ఇక్కడ ఇది క్లిక్ చేయాలండి. SAP మెనూ అంటే ఇది వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ ట్రాన్సాక్షన్ కోడ్ బాక్స్లో ఐ కెన్ ఎంటర్ వన్ ట్రాన్సాక్షన్ కోడ్ SPRO SAP ప్రాజెక్ట్. SAP అని ఎవరో పిలవకూడదండి. SAP అని పిలిస్తే పక్కన పెట్టేస్తారు రెజ్యూమ్ తీసుకెళ్ళి. SAP అని పిలవాలి. గుర్తుంచుకోండి. ప్రాజెక్టులోకి వెళ్ళి కూడా SAP అని పిలవాలి. పరాకును కూడా SAP అనకూడదండి. అసలు వితౌట్ సింగిల్ డే ఎక్స్పీరియన్స్తో సమానం SAP అని పిలిచే వాళ్ళందరూ కూడా. సో SAP ప్రాజెక్ట్ రియల్ టైమ్ ఆబ్జెక్ట్స్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ SAP రిఫరెన్స్ IMG ఇంప్లిమెంటేషన్కి డబుల్ క్లిక్ అనాలండి. ఈ స్క్రీన్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ స్క్రీన్లో ఉండగా ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేసుకోవాలనుకోండి. ఇంకా చూడండి ఇక్కడ న్యూ GI విండో. ఇక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి న్యూ GI విండో అంటే ఒక స్క్రీన్ ఓపెన్ చేశాను, ఇంకో స్క్రీన్లో కూడా వర్క్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ 2 స్క్రీన్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయండి. ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేసుకోవాలనుకోండి, ఇంకొక స్క్రీన్. ఎందుకంటే యూజర్ లెవెల్లో ఏదైనా పోస్ట్ చేసుకోవాలి, ఉంచుకుంటారు. కన్ఫిగరేషన్ ఏదైనా చేసుకోవాలి, SPRO ఓపెన్ చేసుకోవచ్చు. ఎట్ ఏ టైం 4 స్క్రీన్స్ ఓపెన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ SPROలోకి వెళ్తున్నానండి. SPRO IMG. ఇప్పుడు మనం ఈ స్క్రీన్ నుంచి ఎగ్జిట్ కావాలనుకోండి, /n అండి. /n ఎంటర్ కొట్టండి, ఎగ్జిట్ అయిపోతారు. అదే ఇక్కడ మళ్ళీ SPROలోకి వెళ్తున్నానండి. వెళ్ళాక IMGలోకి వెళ్తున్నాను. బ్యాక్ రావాలనుకోండి, ఇది బ్యాక్ బటన్, ఇది ఎగ్జిట్ బటన్, ఇది క్యాన్సిల్ బటన్. బ్యాక్ వచ్చింది చూడండి. అగైన్ యూ వాంట్ టు గో టు బ్యాక్, ఇక్కడికి వస్తుందండి. మళ్ళీ ఇక్కడ SPROలోకి ఎంటర్ చేస్తున్నాను IMG. ఇక్కడ మీకు నార్మల్గా విండోస్ అంటే ఇక్కడ సెర్చ్, ఇక్కడ ఏదైనా పాయింట్ పర్టికులర్ కావాలి, ఈ సెర్చ్ బటన్ క్లిక్ చేసుకుని ఎంటర్ చేస్తే ఆ పాయింట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనకు కావాల్సిన పాయింట్ క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ థీమ్స్, స్క్రీన్స్, కలర్స్, ఫాంట్ మార్చుకోవచ్చు. ఇక్కడ మీరంతా మార్చుకున్నాక ఈ స్క్రీన్ వస్తుందండి.
కస్టమైజ్డ్ లేఅవుట్ అని. ప్రస్తుతానికి మీకు సెట్టింగ్స్ అని ఉంటుంది, అది మార్చుకున్నాక స్క్రీన్ అప్పుడు మారిపోతుందండి. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ కొట్టాలనుకోండి, క్యాన్సిల్ ఆటోమేటిక్లీ క్యాన్సిల్ అయిపోద్ది, అగైన్ క్యాన్సిల్. ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ కోడ్ ఎంటర్ చేస్తున్నానండి, OX10. సపోజ్ ప్రతి ప్రాజెక్ట్స్లో ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉంటాయండి, టీ కోడ్స్. ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అనుకోండి, డైరెక్ట్ ట్రాన్సాక్షన్ కూడా ఎంటర్ చేయొచ్చు. అదే మీకు బ్యాక్ వెళ్ళి SPRO నుంచి ట్రాన్సాక్షన్ కోడ్ ఎంటర్ చేయాలనుకోండి, SPRO నుంచి /n అని ఎంటర్ చేయాలండి. ఫస్ట్ /n, తర్వాత మిగతా ట్రాన్సాక్షన్ కోడ్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ లేకపోతే డైరెక్ట్ ఎంటర్ చేశారనుకోండి, OX10 అని ఒక ట్రాన్సాక్షన్ కోడ్ వెళ్దండి. ఫస్ట్ ఎప్పుడు కూడా స్క్రీన్ ఎగ్జిట్ అవ్వాలన్నా, ఒక ట్రాన్సాక్షన్ కోడ్ ఎంటర్ అవ్వాలన్నా ఫస్ట్ /n అని OX10లోకి ఎంటర్ అవ్వాలి. ఇలా SAP స్క్రీన్స్ ఓపెన్ చేస్తారు. బ్యాక్ రావాలంటే బ్యాక్. స్క్రీన్ క్లోజ్ చేసే టోటల్ SAPని ఈ కార్నర్లో మీకు క్లోజ్ చేయొచ్చండి. డూ యూ వాంట్ టు లాగ్ ఆఫ్? ఎస్. అదర్వైజ్ స్క్రీన్ ఇక్కడ నుంచి కూడా క్లోజ్ చేయొచ్చండి, క్లోజ్. డూ యూ వాంట్ టు లాగ్ ఆఫ్? ఎస్. ఇలా అది S4 HANA సిస్టమ్. అదే ECC మీకు ఇచ్చాను, మీరు ECC క్లిక్ చేసుకున్నారు అనుకోండి, ఇది కూడా లేటెస్ట్ వెర్షన్ అండి. ECCని 2017 నుంచి స్టాప్ చేశారండి SAP వాళ్ళు. 17 తర్వాత ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లేవు. 18th నుంచి S4 HANA ఇంట్రడ్యూస్ చేశారు. ప్రస్తుతానికి మీకు ఏదన్నా SAPలో జాబ్ వచ్చిన ఎస్డీకి S4 HANA ఎస్డీకి ఏమి డిఫరెన్స్ ఉంటుందండి. SD ఈజ్ ద ECC అంటారు వెర్షన్, S4 HANA ఈజ్ ద S4 HANA SD. బోత్ ఆర్ సేమ్. 10% స్మాల్ చేంజెస్ వచ్చినాయి. కానీ S4 HANA సర్వర్లో ట్రైనింగ్ నేర్చుకోవడం వల్ల మీరు SD కన్సల్టెంట్కైనా జాబ్కి వెళ్ళొచ్చు, S4 HANA కన్సల్టెంట్ SDకైనా జాబ్కి వెళ్ళొచ్చు. చాలా మంది అడుగుతారు, SD నేర్చుకోకుండా S4 HANA కాదండి, బోత్ ఆర్ సేమ్ అండి. S4 HANA is the version, SD is the version, ECC SD. ఇప్పుడు Apple 5, Apple 6, Apple 10 సేమ్ యాపిల్ ఫోన్, బట్ వెర్షన్ చేంజ్, స్క్రీన్స్ ఎన్హాన్స్మెంట్, అప్డేషన్స్, న్యూ థింగ్స్ ఉంటాయి అంతే తప్ప ఏ విధమైన సబ్జెక్ట్ కాన్సెప్ట్ మారదండి. మరి వేరే ECC నేర్చుకుంటే S4 HANA చేంజ్ కాదండి. 10 to 15% సెట్టింగ్స్ మారినాయి, అవి తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా S4 HANA ప్రాజెక్ట్ చేయలేమండి. ఎంటైర్లీ డిఫరెంట్. ECC is the low volume of database memory. S4 HANA is the high volume of database memory. ECC క్లౌడ్తో కనెక్టింగ్ లేదు, S4 HANA క్లౌడ్ కనెక్టింగ్. ఇంటర్ఫేసెస్ చేసుకోవాలన్నా, హై అండ్ డేటాబేస్ స్టోర్ చేసుకోవాలన్నా S4 HANA ద బెస్ట్ సిస్టమ్ ఇన్ ద ERP వరల్డ్. బెస్ట్ సిస్టమ్ అండ్ S4 HANA. అందుకే నెక్స్ట్ 20 years నో డౌట్ ఎట్ ఆల్ SAP మార్కెట్ ఉంటుంది. నెక్స్ట్ 20 years నో డౌట్ ఎట్ ఆల్. ECC వచ్చి 2003 అండి, ఫస్ట్ మేము ECC నేర్చుకుంది 2003లో. ఇప్పటికి ఆల్మోస్ట్ 20 years కంప్లీట్ అయిందండి ECC మార్కెట్ వచ్చి. నవ్ S4 HANA ఇంట్రడ్యూస్ చేశారు, ఇంకొక 20 years తర్వాత ఏంటంటే జస్ట్ వెర్షన్ మారుతుంది అంతే. SAP బేస్మెంట్ మారదండి. మీరు SD నేర్చుకున్నారు, ఎప్పటికీ మారదు SD. ఫంక్షనల్ కన్సల్టెంట్గా అదే అడ్వాంటేజ్ అండి. ఫంక్షనల్ కన్సల్టెంట్ ఒకసారి నేర్చుకుంటారు, చేంజెస్ ఉంటాయి, డాక్యుమెంట్స్ ఉంటాయి, చూసి నేర్చుకోవచ్చు అంతే. సెపరేట్గా ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ECC ఉన్నప్పుడు ఓల్డ్ వెర్షన్లో చాలామంది 3.1 వెర్షన్తో స్టార్ట్ అయిందండి. 3.2, 4, 4.2, 4.3, 4.4, 7, 5, 6, P7, P8 అలా ఎన్నో వెర్షన్స్ చేంజ్ అయినాయి, కానీ బేస్మెంట్ మారదండి. అలాగే S4 HANA 2018లో ఫస్ట్ యూఎస్లో డెలైట్ కన్సల్టింగ్ ఇంప్లిమెంట్ చేసిందండి, ఫైనాన్స్ మాడ్యూల్. S4 HANA మార్కెట్లో ఎంటర్ అయ్యాక అసలు ఏ మాడ్యూల్ని S4 HANA ఇంట్రడ్యూస్ చేయలేదు, ఓన్లీ ఫైనాన్స్ మాడ్యూల్. అదే S4 HANA 2018లో డెలైట్ కన్సల్టింగ్ ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసింది. అది సక్సెస్ అయ్యాక నెక్స్ట్ MMని ఇంట్రడ్యూస్ చేశారు. మిగతా SDs కానీ ఏది ఇంట్రడ్యూస్ చేయలేదండి 2018లో. తర్వాత MMని ఇంట్రడ్యూస్ చేసి SAP సింపుల్ లాజిస్టిక్స్ అన్నారండి. ఇప్పుడు FICO కాదండి, మీరు S4 HANA ప్రాజెక్ట్స్లోకి వెళ్తే FICO మాడ్యూల్ని సింపుల్ ఫైనాన్స్ అంటారు, MM మాడ్యూల్ని సింపుల్ లాజిస్టిక్స్ అంటారు, మీ SD మాడ్యూల్ని S4 HANA SD అంటారు అంతే. మీ మాడ్యూల్ నేమ్ చేంజ్ అవ్వలేదు, మిగతా ఏ మాడ్యూల్స్ నేమ్స్ చేంజ్ అవ్వలేదండి, ఓన్లీ ఫైనాన్స్ అండ్ MM అంతే. తర్వాత 2018 తర్వాత ECC ఇంప్లిమెంటేషన్ స్టాప్ చేశారండి. మీకు ఇప్పుడు జాబ్ వచ్చిన ECCలో సపోర్ట్లో వస్తుంది, లేకపోతే S4 HANA ఇంప్లిమెంటేషన్స్ కానీ రోల్అవుట్ కానీ సపోర్ట్లో కానీ వస్తుంది. మీరు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న 1909 వెర్షన్ పెట్టాలి. SAP SD కానీ SAP S4 HANA ప్రాజెక్ట్స్ అన్నీ కూడా 2018లో స్టార్ట్ అయినాయి. ఫస్ట్ 1503 వెర్షన్, తర్వాత 1709, 1809, 1909, 2020, 21. ఏంటి వేరే వీళ్ళ వెర్షన్స్ మారుతున్నా మేము ట్రైనింగ్ నేర్చుకోవాలి కాదండి, కొన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు S4 HANA సిస్టమ్ని. ECCలో కూడా సేమ్ అదే చేశారండి, 10 times మారినాయి. అలా వెర్షన్ మారినంత మాత్రాన 97% చేంజెస్ ఉండవండి.
ఆ 3% కూడా ఒక డాక్యుమెంట్ ఉంటుంది, ఒక పేజ్ చదువుకోవడం సరిపోతుంది. ఇప్పుడు 22 వస్తుంది నెక్స్ట్ ఇయర్, మీరు ఇదే ట్రైనింగ్, ఇదే ప్రాజెక్టులోకి వెళ్ళి చేసుకోవచ్చు. ఏ ఇంప్లిమెంటేషన్స్ ప్రాజెక్ట్స్ అయినా 21లోనే ఉంటాయండి. ఇప్పుడు 20లో కరోనా వచ్చింది, 20లో రిలీజ్ చేశారు. కరోనా టైంలో అసలు ప్రాజెక్ట్సే లేవు ఇంప్లిమెంటేషన్. తర్వాత 21 వచ్చేసిందండి, 8 మంత్స్ బ్యాక్. ఇది వచ్చి 7 మంత్స్ బ్యాక్. మీరు ఈ వెర్షన్ పెట్టుకోకూడదండి ప్రాజెక్ట్స్లో. చాలా ఇంప్లిమెంటేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు 21లో. మోస్ట్లీ ఉంటే మీకు 1909లో ఉంటాయి సపోర్ట్ ప్రాజెక్ట్స్ S4 HANA. అందుకే మీరందరూ కూడా 1909 వెర్షనే పెట్టుకోవాలి. 20లో కరోనా వచ్చింది, టోటల్ వరల్డ్ అంతా బ్లాక్ అయిపోయింది. 21 వెర్షన్ అనేది ఒక 6 మంత్స్ బ్యాక్ రిలీజ్ అయిందండి. ఇది లేటెస్ట్ వెర్షన్ ఇది. అలాగే ఈసీసీ కూడా ఇది లేటెస్ట్ అండి, లాస్ట్ ఎడిషన్ అండి. ఎస్ఏపి వాళ్ళు ఇదే లాస్ట్ ఎడిషన్ రిలీజ్ చేశారు. 2016 ఇదే ఎడిషన్ 2 లాస్ట్ వెర్షన్ అండి ఇది. ఇది కూడా లేటెస్ట్ వెర్షన్ మీ దగ్గర ఇప్పుడు నేను ఇచ్చేది. సో ఇప్పుడు నా యూజర్ ఐడి ఎంటర్ చేస్తున్నాను, నా పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చాను, సేమ్ అలాగే ఎంటర్ చేసుకుంటారు. సో ఈ స్క్రీన్ వస్తుందండి. సేమ్ అది కూడా, ఇది కూడా సేమ్. ఇది టీ కోడ్ బాక్స్, టీ కోడ్ ఎంటర్ చేస్తారు. ఎస్పిఆర్ఓ, ఎస్ఐపి రియల్ టైమ్, ఎస్ఐపి ప్రాజెక్ట్ రియల్ టైమ్ ఆర్ రన్ టైమ్ ఆబ్జెక్ట్స్ ఎంటర్ చేస్తారు. ఐఎంజీ వస్తుంది, సేమ్ ఎంటర్ చేస్తారు. ఈ స్క్రీన్ వస్తుంది, కన్సల్టెంట్ స్క్రీన్. ఇక్కడే ప్రాజెక్ట్ చేస్తారు. ఈ బ్లాక్ బటన్స్ ఉంటాయి, ఇది నావిగేషన్ పాత్ అంటారండి ఈఆర్పిలో. ఏ కన్సల్టెంట్, ఇప్పుడు యూజర్ అండి, నేను యూజర్ కెనాట్ ఎంటర్ ఎస్పిఆర్ఓ. యూజర్ ఎవరన్నా మీ ప్రాజెక్ట్ ప్లేస్లో ఎస్పిఆర్ఓ అనే ట్రాన్సాక్షన్ కూడా ఎంటర్ చేసి ట్రై చేసాడు అనుకోండి, యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ అని వస్తుందండి. ఇదంతా బేసిస్ కన్సల్టెంట్ రిస్ట్రిక్ట్ చేస్తాడండి. మీకు ఈజీ యాక్సెస్ ఆథరైజేషన్ ఉంటుంది, ఎస్పిఆర్ఓ ఆథరైజేషన్ ఉంటుంది. యూజర్ ఎప్పటికీ ఎస్పిఆర్ఓ ఎంటర్ అవ్వలేడండి. అదే మీ అడ్వాంటేజ్. మీకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది యూజర్కి, ఎందుకంటే ఫంక్షనల్గా వెరీ గుడ్ నాలెడ్జ్ ఉంటుంది. బట్ వాళ్ళకి ఎస్ఏపి స్క్రీన్స్ గురించి ఐడియా ఉండదు. మీరు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్కి వెళ్ళినా అదే మీకు ప్లస్ పాయింట్ అవుతుందండి. సో ఇది ఎస్ఏపి వరల్డ్. సో స్క్రీన్స్ బ్యాక్ వస్తున్నామండి, ఇది బ్యాక్ వస్తున్నాం. సో మీ అందరికీ కూడా ఈ స్క్రీన్ క్లోజ్ చేయాలంటే క్లోజ్ చేస్తున్నాను. మీకు ఇప్పుడు S4 HANA సర్వర్లోనే ట్రైనింగ్ చెప్తున్నాను నేను. మీరు ఈసీసీ కూడా ఓపెన్ చేసుకుంటారు మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు. నేను ఎక్సెల్ షీట్లో రాస్తాను, ఏదైనా చేంజెస్ వస్తే ఇది చేంజెస్ వచ్చిందని రాస్తానండి. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు S4 HANA సర్వర్లోనే చేసుకోవాలి. ఈసీసీ పక్కన పెట్టుకుని ఈ పాయింట్ చేస్తున్న ఒక పాయింట్ అది చెక్ చేసుకోవాలి, ఏమైనా చేంజెస్ వచ్చినాయా. దానివల్ల ఏంటంటే మీరు ఈసీసీ సపోర్ట్గానే వెళ్తారు, S4 HANA ఇంప్లిమెంటేషన్ ఆ రోల్ అవుట్ సపోర్ట్గానే వెళ్ళచ్చు. అది బేస్ కాన్సెప్ట్ అండి.